హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇప్పుడు మీరు చూస్తే కనుక మనం న్యూ హ్యాంప్షైర్ లొకేషన్లో ఐస్ క్యాసిల్స్లో ఉన్నాం. సో స్టోరీ ఏంటి అంటే, నేను మా ఫ్రెండ్స్ బోర్ కొడుతుంది, ఎక్కడికైనా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయినప్పుడు అలా సర్చ్ చేస్తుంటే మాకు అప్పుడు ఈ న్యూ హ్యాంప్షైర్ లొకేషన్లో ఐస్ క్యాసిల్స్ కనిపించింది. సో చూసిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా వెంటనే నేను మా ఫ్రెండ్స్ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. వీకెండ్లో ప్లాన్ చేసుకోవడం వల్ల మాకు $35 వరకు ఛార్జ్ అయింది. అదే ఒకవేళ వీక్ డేస్లో అయితే కనుక $18 to $20 వరకు ఛార్జ్ అవుతుంది. సో వెంటనే మేము స్టార్ట్ అయిపోయి ఆ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో పార్కింగ్ విషయానికి వస్తే, సో ఐస్ క్యాసిల్స్ పక్కనే మనం పార్క్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ చూడగానే మాకు మతిపోయింది. అసలు మొత్తం ఐస్తో ఫామ్ చేశారు. నేను ఎప్పుడైనా స్నో అయితే చూశాను, కానీ ఇలా ఐస్ క్యాసిల్స్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం. అందుకే నేను ఇంకా ఆగలేక వెంటనే రికార్డ్ చేసి ఏదైనా వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఈ ఐస్ క్యాసిల్స్ అనేది సీజనల్ ప్లేస్. సో ఇది లేట్ ఫిబ్రవరి టు ఎర్లీ మార్చ్ వరకు ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ ఐస్ని మాత్రం ఏ దాంతో కూడా సపోర్ట్ లేకుండా ఓన్లీ ప్యూర్ ఐస్తో చేశారు. అంటే ఏ ఐరన్ కానీ వుడ్ కానీ ఏ సపోర్ట్ ఉండదు, దేని హెల్ప్ కూడా ఉండదు. సో ప్యూర్ ఐస్తో ఇది చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసాం. సో మెయిన్గా ఏంటి అంటే, ఇక్కడ మనం స్నో బూట్స్ వేసుకోవడం అనేది చాలా బెస్ట్ అండ్ గుడ్ థింగ్. ఈ స్నో బూట్స్ వల్ల మనం జారము, ఇంకా మంచి గ్రిప్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ పిల్లలతో కనుక రావాలి అనుకుంటే 3 years కన్నా చిన్న పిల్లలకి టికెట్ అయితే అవసరం లేదు. ఇంకా 4 to 11 years మధ్యలో ఉన్న పిల్లలకి చిల్డ్రన్ టికెట్ అనేది తీసుకోవాలి. ఇంకా 12 years ఇంకా అబోవ్ ఏజ్ వాళ్ళకి జనరల్ టికెట్ తీసుకోవాల్సిందే. మీరు ఈ ప్లేస్ చూస్తే గనక చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వాకింగ్ ప్లేస్ అనేది క్రష్డ్ ఐస్ ఇంకా స్నోతో తయారు చేశారు. అసలు ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ మన ప్లేస్లో కూడా ఏం స్లిప్పరీగా కూడా లేదు. ఈ ఫోన్ అయితే న్యాయం చేయట్లేదు, కానీ అసలు లైవ్లో చూస్తే చాలా అంటే చాలా బాగుంది.
మనకి ఇక్కడ పిల్లలకి ఇంకా మన ఏజ్ వాళ్ళకి కూడా ఆడుకోవడానికి ఐస్ స్లైడ్స్ కూడా ఉన్నాయి. ఈ ఐస్ స్లైడ్స్ అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇక్కడ క్లోజ్ స్లైడ్స్ ఉంటాయి, అలాగే ఓపెన్ స్లైడ్స్ కూడా ఉంటాయి. ఆ ఓపెన్ స్లైడ్స్లో మనకి స్లైడింగ్ మ్యాట్స్ ఇస్తారు. నేనైతే స్లైడింగ్ మ్యాట్స్ భలే ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ ఉండే కొన్ని రైడ్స్కి మనం పే చేయాలి. ఇక్కడ మనకి స్లే రైడ్స్ అనేది ఉన్నాయి. దానికి మనం టికెట్లోనే ముందుగానే పే చేసుకోవాలి. ఈ ప్లేస్ పేరైతే లైట్ వాక్స్. సో ఇక్కడ మనకి లైటింగ్స్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే అదే నైట్ టైం అయితే మనకి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఐస్లోనే మంచి మ్యాజికల్ గ్లో వస్తూ అక్కడక్కడ లైట్స్ ఉండి ప్లస్ పైన నుంచి లైట్స్ పెట్టి ఉంటాయి. సో నైట్ టైం అయితే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నేను మళ్ళీ ఇక్కడికి నైట్ టైం వచ్చి మీకు నైట్ టైం విజువల్స్ కూడా నేను ఒక వ్లాగ్లా చేస్తాను.
మీరు ఈ ప్లేస్ని లైవ్లో చూస్తే కనుక అసలు మతిపోతుంది. డే టైంలో రావడం వల్ల ఆ సన్లైట్స్ అనేది ఐస్ మీద పడడం వల్ల ఆ ఐస్ అనేది షైన్ అవుతూ ఏదో డైమండ్ క్రిస్టల్స్ లాగా షైన్ అవుతున్నాయి. అండ్ నైట్ టైం కూడా ఇదంతా లైట్స్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. సో డిఫరెంట్ లైట్స్ అన్నీ ఈ ఐస్ మీద ఫోకస్ చేసి మనం ఒక డిఫరెంట్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం హ్యాపీగా ఫొటోస్ తీసుకోవచ్చు. మనం కెమెరా కోసం కానీ ఫోన్ కోసం కానీ మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. మనం హ్యాపీగా వెళ్ళి ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే పబ్లిక్కి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇలా ట్రైపాడ్ స్టాండ్స్ కానీ లైట్స్ కానీ ఏది సెట్ చేసుకోవడం కావదు. జస్ట్ వెళ్ళి పిక్చర్స్ తీసుకోవడం వరకు మాత్రమే. మనకి ఇక్కడ ఫుడ్ అండ్ బెవరేజ్ కూడా అవైలబుల్గా ఉంది. పోలార్ పబ్ అనే ఐస్ బార్ కూడా ఇక్కడ మనకి ఉంటుంది. ఈ ఏరియా సరౌండింగ్స్లోనే మనం ఏదైనా డ్రింక్స్ కావాలంటే తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ ఇక్కడ మనకి మిస్టిక్ ఫారెస్ట్ అని లైట్ వాక్ ప్లేస్ ఉంటుంది. సో అటు ఇటు మొత్తం మ్యాజికల్గా ఉంటుంది ఫుల్గా లైట్స్తో. కానీ మేము డే టైంలో రావడం వల్ల అది చూడడానికి అవ్వట్లేదు. ఒకవేళ కనుక మీరు ఈ ఛానల్ని మంచి హిట్ చేస్తే, మంచి వ్యూస్ వస్తే, నేను మళ్ళీ నైట్ టైం కూడా వచ్చి ఒక మంచి వ్లాగ్ చేస్తాను. కానీ నేను అది చేయాలంటే మీరు నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అడ్వెంచరస్ వీడియోస్ కోసం అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ప్రపోజల్స్ కూడా. ఇక్కడ చాలా చిన్న చిన్న ఒకేషన్స్ కూడా, అంటే స్పెషల్ ఒకేషన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. కానీ మీరు దానికోసం ప్రైవేట్గా బుక్ చేసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఇక్కడితో మన వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వ్లాగ్ నచ్చి మంచి వ్యూస్ అండ్ లైక్స్ వస్తే మాత్రం నేను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి తీసుకెళ్ళి మీకు అందరికీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.